మత్తులో ముంచిన కాంగ్రెస్ అభ్యర్థి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల వ్యవహారం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. 12 మరియు 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ మద్యం పంపిణీ చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం పంచడం స్పష్టంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన అయినప్పటికీ బహిరంగంగానే ఈ తంతు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా పగలు కూడా బహిరంగంగానే మద్యం పంపిణీ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మద్యం పంపిణీ అడ్డుకొని సంబంధిత వ్యక్తులకు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అయితే తప్పు చేయడమే కాకుండా మద్యం పంపకాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైనే దౌర్జన్యానికి పాల్పడడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇప్పటికే 2 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపైన మొదటి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నేతలను పక్కన పెట్టి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని బీఫారాలు తెచ్చుకున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణుల్లోని అసంతృప్తిని రగిలించాయి. దీంతో పలువురు కర్రుగట్టిన కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారని సమాచారం. ఈ మున్సిపల్ పరిధిలో మరి గత 20 సంవత్సరాల నుంచి ఈ దొంగ శ్రీశైలము మరి ఎన్నో కుంభకోణాలు చేసి ఎన్నో ల్యాండ్స్ను కబ్జా చేసి ఆ పార్క్ ప్లేస్లను నమ్ముకొని ఈరోజు ఆ డబ్బులు సంపాదించి 100 కోట్లు సంపాదించి ఈరోజు మళ్ళీ ఎలక్షన్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందు కానీ డబ్బు కానీ ప్రజలను మభ్యపెట్టి మళ్ళా గెలవాలని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా చైతన్యవంతులయ్యి మరి ఆయన ఆటలు సాగనీయకుండా ఈరోజు ప్రజల ఓటర్సే పట్టుకొని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. 3 కార్టన్ల ఫుల్ బాటిల్స్. మరి ఎంత దేనికంటే ఎవడేం బిక్కుంటాడు, ప్రభుత్వం మాది ఉంది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను, నేను అధికారంలో ఉన్నాన్న అహంకారంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు. దానికి గుణపాఠంగా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాసుకో ఖచ్చితంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీశైలం గతంలో మాజీ సర్పంచ్, ఇప్పుడు వాళ్ళ భార్య కూడా సర్పంచ్, మరి మాజీ సర్పంచ్గా ఉండే మరి ఆమెనే ఈరోజు పోటీ చేస్తూ ఉన్నది. బాలమణి గారు ఈ వార్డులో 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మరి మంజుల జనార్దన్ రెడ్డి గారు కానీ రాములు గారు కానీ వాళ్ళు మరి ప్రజలు పట్టుకొని వాళ్ళకి అప్పడే చేయడంతో మరి ఈరోజు ఇక్కడ ఈ వాతావరణాన్ని పోలీసులకు మందును కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వారిపైన చర్య తీసుకోవాలి, పెట్టాలి. ఇలాంటి చర్యలు జరగకుండా అతని ఆగడాలు జరగకుండా ప్రజలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. డబ్బు దాని అహంకారం ఎక్కువైపోయింది. ఈరోజు 3 కార్టన్లు మందు తీసుకొని డైరెక్ట్గా మందు వంచుతున్నాడు. దానికి మేము ఆపితే మా కార్యకర్తలు ఆపితే ఎవరిని చెప్పుకోండిరా, ఏం చెప్తారో పీక్కోండిరా అని వాళ్ళ వర్షన్ మాట్లాడుతున్నారు. దీనికి తగిన చర్య తీసుకొని వాని ఎన్నికల రద్దు చేయాలని కోరుతున్నారు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ